కోడళ్లే అన్న విషయం మనం మర్చిపోతుంటాం. తమని దుర్మార్గులుగా, లేడీ విలన్లలా చిత్రీకరించడాన్ని అత్తగారులు భరించలేకపోతున్నారండి. కుటుంబాల లోపల కలహాల్ని సృష్టించడం, భార్యాభర్తల్ని విడదీయడం, కోడళ్లని హింసించటం అత్తలు పుట్టుకతోనే నేర్చుకున్న విద్యలుగా చిత్రీకరిస్తూ ఉంటారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి అత్తా కోడళ్ళకి ఎక్కువగా అన్వయిస్తూ ఉంటారు. మన సినిమాల్లో, మరీ ముఖ్యంగా టీవీ సీరియళ్లలో అత్తల్ని రాక్షసులుగా చూపించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ మధ్య అత్తలందరూ కలిసి బెంగళూరులో ఒక సంఘం పెట్టుకున్నారటండి. ఆ సంఘం కథా కమామిషు ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆట. ప్రతిసారి రకరకాల ఆటలతో, కలర్ఫుల్ పార్టిసిపెంట్స్ తో మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న మన ఆట ఈ రోజు కూడా రెడీగా ఉందండి. మరి ఈ రోజు మనం కీసరగుట్టలో ఉన్న శిరీష గారింటికి వచ్చేసాం. శిరీష గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని పలకరించి వాళ్ళని ఒక ఆట ఆడిచేద్దాం. హాయ్ అండి. హాయ్. 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 అబ్బో, ఇవి సపరేట్ గా హాయ్ చెప్పారు, గుర్తుపెట్టుకుంటామండి. శిరీష. శిరీష. ఓకే. హాయ్ శిరీష. హాయ్. ఏం చేస్తుంటాం? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. వసుంధర కాలేజ్. ఓకే, వసుంధర కాలేజ్. ఎలా ఉంది కాలేజ్ లైఫ్? బాగుంది. ఫ్రెండ్స్ ఎక్కువ లేరు నాకు ఫ్రెండ్స్. నైస్. సో ఏంటి మరి ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ బిఏ బీకామ్ చేసిన తర్వాత ఎంబీఏ చేద్దాం అంతే. నెక్స్ట్ మీ పేరు? నా పేరు మెహక్. మెహక్. మెహక్ అంటే స్మెల్, మంచి స్మెల్ అనమాట. సో ఏం చేస్తుంటారు? వాట్ డు యు డు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కిడ్స్? ఐ హ్యావ్ వన్ కిడ్. వన్ కిడ్. మీ వారు ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. అండ్ మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? కుకింగ్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్ విత్ సన్. ఓకే. ఓకే బాబా, ఓన్లీ వన్ సన్. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? నా పేరు హాసిని. హాసిని. హాసిని స్టైల్ ఇట్లా ఉండదు. హాసిని పేరు ఎలా చెప్పాలి చెప్పు? నవ్వుకుంటూ చెప్పు. మరి నవ్వుతూనే అలా కాదు, హాసిని స్టైల్ ఒకటి ఉంటుంది, ఆ స్టైల్లో చెప్పాలి హాసిని పేరు. హాసిని. హాసిని ఏం చేస్తుంటుంది హాసిని? బీకామ్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. మీ ఇద్దరు ఫ్రెండ్సా? కజిన్స్. కజిన్ సిస్టర్స్. ఓకే. ఫర్దర్ ప్లాన్స్ ఏంటి మరి? మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప ఉంది. ఇంకా మ్యారేజ్ అయిపోయింది? అయ్యో టూ యంగ్. మ్యారేజ్ అయిపోయినట్టు అనిపించట్లేదు అసలు. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. 3 years. పాప? పాప 1 year పాప ఉంది. 1 year పాప. అలా చేస్తుందా బాగా? ఫుల్. సో మీ పేరండి? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు బుగ్గ సొట్ట బాగా పడుతుందండి. మీ వారు దానికి పడిపోయినట్టున్నారు. ఏమండి తెలియదు. ఏం తెలీదా? సో ఏం చేస్తుంటారు మీ వారు? మా ఏపీ డైరీ అండి, విజయ డైరీలో వర్క్ చేస్తున్నారు. మీకు పిల్లలు ఉన్నారా? 2 బాబులండి. పెద్ద బాబు 10th కంప్లీట్ అయ్యి మెకానిక్ నేర్చుకుని, చిన్న బాబు బీటెక్ 3rd year అండి. ఓకే. మీరేం చేస్తున్నారు? నేను బ్యూటిషియన్ అండి. బ్యూటిషియన్. సో 10 years నుంచి బ్యూటిషియన్ ఓ చేస్తాను. వావ్. సరే, బ్యూటిషియన్ మీరున్నారు కాబట్టి ఇప్పుడు మా ప్రోగ్రామ్ లో ఒక మంచి చిట్కా అందించండి, ఒక బ్యూటీ టిప్ మా ప్రేక్షకుల కోసం. తలలో చుండు, హెయిర్ ఫాల్ తగ్గాలంటే మామూలుగా ఆమ్లా, ఉసిరి, ఎన్న అన్ని మిక్స్ చేసేసుకొని అందులో పెరుగు మిక్స్ చేసేసి నైట్ నానబెట్టేసి మార్నింగ్ అప్లై చేసేసుకొని గోరువెచ్చని నీళ్ళు, అంటే బాగా వేడి నీళ్ళు తగలకుండా తలస్నానం, ఆయిల్ మసాజ్ చేసేసి తలస్నానం చేసేసుకోవాలండి. థ్యాంక్స్ అండి, ఒక చక్కటి టిప్ అందించారు. ఓకే. సో పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు, వాళ్ళ పరిచయాలు కూడా జరిగిపోయాయి. ఇక లేట్ చేయకుండా వీళ్ళతో మనం ఒక ఆట ఆడిచ్చేద్దాం. మరి వీళ్ళ కోసం నేను ఏం గేమ్ ప్లాన్ చేశాను చెప్పేనా? గేమ్ ఏంటంటే, కలర్ఫుల్ బాటిల్స్ మీ ముందు కనిపిస్తున్నాయి అక్కడ కదా. ఇక్కడ ఈ బాస్కెట్ లో, టబ్ లో కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి. మీరు నిలిచిన చోటు నుంచి చాలా చాలా సింపుల్ గా ఆడే గేమ్ ఇది. ఏం స్ట్రెస్ లేదు, స్ట్రెయిన్ లేదు, హ్యాపీగా ఆడేయచ్చు. మీ టైం 1 minute ఉంటుంది. 1 minute లోపు మీరు ఈ బాల్స్ తో ఆ బాటిల్స్ ని కొట్టాలి. 1 minute లో ఎవరైతే ఎక్కువ బాటిల్స్ పడేస్తారో వాళ్ళే విన్నర్. డైరెక్ట్ కొట్టడం అంటే కొట్టేస్తాం కదా, అలా కొట్టకుండా ఒక టప్పుతోని బాటిల్ని కొడితే ఇంకా బాగుంటుంది. అందుకే నేను ఈ గేమ్ ప్లాన్ చేశాను అనమాట మీకోసం. సో మరి ముందుగా ఎవరు వస్తున్నారు మీలో? శిరీష. నేనే చాలా కాన్ఫిడెంట్ గా నేనే అని చెప్పింది. ఇక నేనే అన్న తర్వాత వద్దు అని ఎలా అంటాం? మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. రెడీ కదా? 1 minute టైం. 1 minute లో మొత్తం వేసేయాలి ఇప్పుడు. రెడీయా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
లెఫ్ట్ హ్యాండ్ లో చాలా పవర్ ఉంటుంది చాలా మంది అంటారు. నీ లెఫ్ట్ హ్యాండ్ లో కూడా బాగా పవర్ ఉంది. సో ఆ పవర్ తో నువ్వు టోటల్ గా 6 బాటిల్స్ లో 5 బాటిల్స్ వేసా 1 minute లో. సో నీ స్కోర్ 5. గుడ్. సో నెక్స్ట్ ఎవరు? విజయలక్ష్మి గారా వచ్చేయండి. ఓకే, సో విజయలక్ష్మి గారు రెడీ కదా? రెడీ అండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్ విజయలక్ష్మి గారు, విజయం మందే అనుకుంటా ఈరోజు. సో 1 minute టైంలో తను 5 వేసింది అనమాట, అంటే బాటిల్స్ ని కొట్టింది. బట్ మీరు ఓన్లీ 37 seconds లో 6 బాటిల్స్ ని వేసేసారు. సూపర్ బాబీ. నెక్స్ట్ మీరా ఎవరు? ఓకే, హాసిని రెడీ? నవ్వుతో పడేయాలి ఇప్పుడు వాటిని. ఓకే, సో 37 ఇప్పుడు టైం ఓన్లీ క్యాల్కులేట్ చేస్తామని. 37 seconds టార్గెట్ మీకు. 37 seconds లో 6 బాటిల్స్ మీరు వేసేయాలి, అంటే అంత లోపే వేసారనుకో. దాన్ని బట్టి మేము విన్నర్ ఎవరో ఆలోచిస్తాం. సో హాసిని ఆగు, తొందరగా టైం చెప్పాలి నేను. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో 37 seconds టైం అన్నాను. సో మీ టైం 37 seconds అయిపోయింది, కానీ ఇంకా అక్కడ ఒక బాటిల్ మిగిలే ఉంది. సో స్టిల్ విజయలక్ష్మి గారే లీడ్ లో ఉన్నారు. రెడీ? యువర్ టైం స్టార్ట్ నౌ. మెహక్ 37 seconds నేను మీకు ఇచ్చిన టైమ్. అప్పటికి ఇంకా 4 బాటిల్స్ అలాగే ఉన్నాయి. సరే చూద్దాం, 1 minute లో కనీసం 4 వేస్తున్నా అనేసి వేయలేవు. స్టిల్ ఇంకా అక్కడ బాటిల్స్ మిగిలే ఉన్నాయి. బట్ బాడ్, నైస్, నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. ఇవాళ మన ఆట ఎపిసోడ్ విన్నర్ విజయలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ తరఫు నుంచి ఈ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఇక పార్టిసిపెంట్స్ ని కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఈటీవీ వారు అందరికీ గిఫ్ట్స్ అందించారండి. మరి ఒక్కొక్కరికి ఇచ్చేద్దాం ఆ గిఫ్ట్స్ ని. సో శిరీష, ఈటీవీ తరఫు నుంచి మీకు ఈ కాంప్లిమెంట్. కంగ్రాట్స్. మెహక్, ఈటీవీ తరఫు నుంచి ఈ కాంప్లిమెంట్ మీకు. కంగ్రాట్స్. హాసిని, ఈటీవీ తరఫు నుంచి ఈ కాంప్లిమెంట్. కంగ్రాచులేషన్స్. సో ఇదండి ఇవాళ మన ఆట. చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అలా చూస్తూ ఎంజాయ్ చేయడం కంటే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే ఇంకెంత ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే నాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 040235565540. మరో లవ్లీ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.